హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. భగవద్గీత 2వ అధ్యాయం 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్ ఏవ తత్ర కా పరిదేవనా. భారత, అర్జున, భూతాని శరీరములు, అవ్యక్త ఆదీని స్పష్టముగాని ఆదిగలవి, వ్యక్త మధ్యాని స్పష్టమైన మధ్యకాలము గలవి, అవ్యక్త నిధనాని ఏవ స్పష్టముగా తెలియని అంతము గలవి. తత్ర పరిదేవనాక ఆ శరీరములను గూర్చి దుఃఖించి పలుకుట ఏమిటి? అర్జున, శరీరములు స్పష్టముగాని ఆదిగలవి, స్పష్టమైన మధ్యకాలము గలవి, స్పష్టముగా తెలియని అంతము గలవి. ఆ శరీరములను గూర్చి దుఃఖించి పలుకుట ఎందుకు అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. ప్రత్యేగాత్మ స్వరూపము జనన మరణములు లేనిది. శరీరములు మాత్రమే జనన మరణములు గలవి. జనన మరణరహితమైనది ప్రత్యేగాత్మ స్వరూపము. జనన మరణ సహితములు శరీరములు. ఈ శరీరములు పుట్టకముందు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియదు. నశించిన పిమ్మట ఏమవుతాయో ఎవరికినీ తెలియదు. ఈ విధంగా ఆది అంతములు తెలియక మధ్యకాలమున మాత్రమే తెలియబడు శరీరములను గురించి దుఃఖమెందుకు అని పరమాత్మ తెలియజేస్తున్నాడు. మనము పూర్వము ఏమిగా ఉన్నామో ఎలా ఉన్నామో ఎవరికీ తెలియదు. అట్లాగే రాబోయే కాలములో ఏమిగా ఉంటామో ఎలా ఉంటామో ఎవరికీ తెలియదు. మధ్యకాలములో మాత్రమే ఈ కనిపించే దేహము, మానవాకృతితో గల ఉన్నటువంటి శరీరమే నేను అని భావన కలిగి ఉంటాము. నిజంగా విచారించితే మనం పూర్వకాలములో ఏ జీవిగా ఉన్నామో, ఏ ఆకారం కలిగి ఉన్నామో, రాబోయే కాలంలో కూడా ఏ జీవిగా ఉంటామో, ఏ ఆకారము కలిగి ఉంటామో ఎవరికీ తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో కనిపించే అటువంటి యొక్క దేహాల మీద ఎంత మమకారం! అందువలన ఆ దేహాభిమానాన్ని తొలగించే కోసము పరమాత్మ లోకానికి అందిస్తున్నటువంటి సందేశం ఇది. అందువలన ఇందులో ప్రశ్నాత్మకమైనటువంటి హెచ్చరిక కలిగినటువంటి సందేశం మనకు తెలియబడుతుంది. ఎందువల్ల అంటే లోకంలో దేహాభిమానం గలవాళ్ళు ఉన్నారు గనకనే, ఆత్మజ్ఞానం సిద్ధించలేకపోతుంది గనకనే, అట్టి ఆత్మజ్ఞానం సిద్ధింపజేసే కోసమే ఈ దేహాభిమానం తొలగించుకోమని చెప్పే సందేశం ఇది. అందువల్ల దేహాభిమానం ఒక విధంగా ఉండదు, అనేక విధాలుగా ఉంటుంది. గొప్ప కులము వారమని కొంతమందికి, నేను దృఢంగా ఉన్నానని కొంతమందికి,
నేను అందంగా బలంగా ఉన్నానని కొంతమందికి ఈ విధమైనటువంటి యొక్క దేహాభిమానం అనేక విధాలుగా ఉంటుంది. అయితే ఈ దేహం పూర్వకాలములో ఎలా ఉన్నదో, ఏ ఆకారం కలిగి ఉన్నదో ఎవరికీ తెలియదు. రాబోయే కాలము ఎలా ఉంటుందో, ఏ ఆకారం కలిగి ఉంటుందో ఎవరికీ తెలియదు. మరి ఈ మధ్యకాలములో కనిపించేటువంటి యొక్క దేహాల మీద ఇంత మమకారం ఎందుకు, ఇంత విచారణ ఎందుకు అనేటువంటి యొక్క జ్ఞాన సందేశాన్ని పరమాత్మ తెలియజేస్తున్నాడు. అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంగ్రహః అని ఉపనిషత్తు చెబుతుంది. అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంగ్రహః. శరీరము అస్థిరము, సంపద అశాశ్వతము. నిత్యం సన్నిహితో మృత్యుః, మృత్యువు నిత్యము సన్నిహితంగా ఉంటుంది. మృత్యువు ఎలా ఉంటుందంటే మనిషి వెంట నీడలాగా, గోవు వెంట దూడలాగా వెంటనే ఉంటుంది. సంప్రాప్తి సన్నిహితే కాలే అన్నట్లుగా ఆ మరణ దూత ఎప్పుడు మన వెన్నంటే ఉంటాడు. ఎందువల్ల అంటే కాలము తీరగానే జీవుణ్ణి హరించేందుకు ఆ మృత్యురూప కాలము మన వెంటే ఉంటుంది. అందువల్ల అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వతః, శరీరములు అస్థిరము, సంపదలు అశాశ్వతము, మృత్యువు ఎప్పుడు వెన్నంటి ఉంటుంది. అందువలన కర్తవ్యో ధర్మ సంగ్రహః, అందుకొరకు మానవుడు ధర్మమును అవలంబింపవలయను అంటుంది. శరీరము శాశ్వతం కాదు, సంపదలు స్థిరంగా ఉండే అవకాశము లేదు, మరి మృత్యువు ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. కాబట్టి మానవుడు ధర్మ మార్గాన్ని అవలంబించాలి అని చెబుతుంది. ధర్మం అంటే అంతర్ముఖ వృత్తియగు యోగమునందు ఉండుటయే ధర్మము అని చెప్పబడింది. అంతర్ముఖ వృత్తియగు యోగమునందు ఉండుటయే ధర్మము. అట్టి యోగము నువ్వు ఆశ్రయించితే ఆ యోగ ధర్మమే నిన్ను సంరక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అంటున్నారు కదా. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మం అంటే యోగమే ధర్మము, అంతర్ముఖ వృత్తియే, ధ్యాన మార్గమే ధర్మము. ఏ మానవుడైతే ఆ అంతర్ముఖ వృత్తి రూప యోగ ధర్మాన్ని అనుసరిస్తాడో ఆ ధర్మము తనను రక్షిస్తూ ఉంటుంది. అందువలన అర్జున, ప్రత్యేగాత్మ జనన మరణ రహితము, శరీరములే జనన మరణ సహితములు. ఈ శరీరములు పుట్టకముందు ఎలా ఉన్నాయో ఎవరికి తెలియదు, నశించిన పిమ్మట ఏమవుతాయో ఎవరికీ తెలియదు. అందువలన ఈ ఆది అంత్యములు తెలియక మధ్యకాలమున మాత్రమే తెలియబడు శరీరములను గురించి దుఃఖం ఎందుకయా అని అంటున్నాడు. అందుకోసం యోగ ధర్మాన్ని అవలంబించి మోక్ష సామ్రాజ్యాన్ని పొందమని చెప్పేదే భగవద్గీత సందేశం. ఇందులో ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. లోకంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు, అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఈ అంతా తెలిసిన వాళ్ళలోనూ అభిమానం ఉంటుంది, తెలిసి తెలియని వాళ్ళలోనూ అభిమానం ఉంటుంది, ఏమీ తెలియని వాడిలో కూడా అభిమానం ఉంటుంది. ఏమీ తెలియని వాడిలో ఉన్న అభిమానం ఎలా ఉంటుందంటే అది తమోగుణ సంబంధిగా ఉంటుంది. తెలిసి తెలియని వాళ్ళ యొక్క అభిమానం ఎలా ఉంటుందంటే అది రజోగుణ సంబంధంగా ఉంటుంది. తెలిసిన వాళ్ళ యొక్క అభిమానం ఎలా ఉంటుందంటే అది సత్వగుణ సంబంధం కలిగి ఉంటుంది.
ఈ విధంగా సత్వగుణ, రజోగుణ, తమోగుణ ఈ గుణ సముదాయముతో కూడినటువంటి యొక్క అభిమానాలన్నీ తొలగించుకుంటేనే మనకు శుద్ధ సత్వగుణము తురీయ మార్గం తెలియబడుతుంది. అట్టి శుద్ధ సత్వగుణమనబడే తురీయ మార్గాన్ని అవలంబించనంత వరకు మనకి దేహాభిమానాలు ఉండనే ఉంటాయి. అందువలన ఇందుకొక ఉపమానాన్ని మనం పరిశీలించాలి. పూర్వం మోహజిత్ అనే ఒక యువరాజు ఉండేవాడు. అతని తండ్రి పేరు సర్వజిత్, అతని తల్లి పేరు త్యాగమయి, అతని భార్య పేరు యోగమయి. ఈ విషయాన్ని కొంచెం విచారించితే దేహాభిమానం తొలగిన వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో, ఈ లోకంలో మోహభ్రాంతిని త్యజించిన వాళ్ళ యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఆ మోహజిత్ అనబడే యువరాజు ఒకప్పుడు హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడున్నటువంటి సాధు పుంగవులను దర్శించి అక్కడ ఒక మహానుభావుణ్ణి ప్రశ్నించాడు. ఏమని? ఎందుకంటే ఆ సాధు పుంగవులు ఆ ప్రాతకాలంలో ఇంకా వాళ్లకు ఎప్పుడు తీరిక దొరికినా అప్పుడల్లా ఆ యోగంలో ఉంటారు, అంతర్ముఖ వృత్తిలో ఉంటారు. ఆ దృశ్యాన్ని బాగా చూశాడు. చూసి ఆ యువరాజు ఒక సాధు మహాత్ముని అడిగాడు, అయ్యా, మీరు కళ్ళు మూసుకొని మంచి ఆసనంలో ఉండి ఏదో చేస్తున్నారు, అదేమిటో నాకు కాస్త చెప్పండి, నేను కూడా చేసుకుంటాను అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధు పుంగవుడు మనస్సులో అనుకుంటాడు, అన్నీ త్యజించి ఏది తనది కాదని భావించిన వాళ్ళకే ఆ భగవంతుడు తెలియబడడం లేదే, రాజభోగాలు అనుభవించే ఈ రాజుకేమి తెలియబడుతుంది అనే భావన తనలో అనుకొని అవేమీ చెప్పక, ఎవరు నాయనా నువ్వంటాడు. అప్పుడు ఆ యువరాజు, నేను మోహజిత్తుని అంటాడు. ఓహో, మోహజిత్ అనగానే ఆ సాధు మహానుభావుడికి ఒక అర్థం స్ఫురించింది. అంటే మోహాన్ని జయించినవాడు అన్నటువంటి ఒక అర్థం స్ఫురించింది. ఆ తర్వాత మరి మీ నాన్నగారి పేరేమిటి అంటే సర్వజిత్ మహారాజు అన్నాడు. ఓహో, చాలా గొప్ప విశేషం, అన్నీ త్యజించినవాడు, అన్నీ జయించినవాడు అని అనుకున్నాడు. తర్వాత మీ అమ్మగారి పేరేమిటి అంటే త్యాగమయి అని చెప్పాడు. మరి నీకు పెళ్ళి అయిందా అంటే అయిందన్నాడు. మరి మీ భార్య పేరేమిటి అంటే యోగమయి అని చెప్పాడు. సరే, మంచిది, మీ కుటుంబంలో ఒక సాంప్రదాయబద్ధంగా ఒక మంచి విధానంగా మీ నామాలున్నాయి అనుకొని, సరే నాయనా, నేను నీకు జ్ఞానోపదేశం చేస్తాను, కానీ నీవు ఈ అలంకార దుస్తులన్నీ తీసివేయి, నేనిచ్చే వస్త్రాలు మాత్రమే ధరించు అని చెప్పాడు. అప్పుడు ఆ యువరాజు సరే మహాత్మా అని ఆ సాధు మహాత్ముడిచ్చిన వస్త్రాలు ధరించాడు. తన వస్త్రాలు తీసి అతనికి ఇచ్చాడు. అయితే ఈ సాధు మహాత్ముడు వీళ్ళందరినీ పరిశీలించాలనే ఉద్దేశంతో, నాయనా, నీవు ఇక్కడే ఉండు ఈ కుటీరంలో, నేను కొద్దిసేపట్లో తిరిగి వస్తాను అని చెప్పి ఆ యువరాజు యొక్క వస్త్రాలు తీసుకొని మార్గమధ్యలో ఆ వస్త్రాలను కొంచెం రక్తపు మరకలుగా చేసుకొని తన రాజధానికి వెళ్ళాడు. ఆ యువరాజు యొక్క రాజు ఉండే ఆ రాజధానికి వెళ్ళి ఆ రాజు ముందు ఈ విధంగా విన్నవించాడు, మహారాజా, మీ కుమారుడు మోహజిత్తు మేముండే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఏదో ప్రమాదం వల్ల కొన్ని జంతువుల వల్ల చంపబడ్డాడు. ఇదిగో రక్తపు బట్టలు చూడండి అని ఆ రాజుకు చూపించి విన్నవించాడు. వెంటనే ఆ రాజు ఏమన్నాడు తెలుసా? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం
రుణక్షయం క్షయం యాంతే కాతత్ర పరిదేవన అని రాజు యొక్క సమాధానం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం రుణక్షయం క్షయం యాంతే కాతత్ర పరిదేవన. అయ్యా మహానుభావ, పశువులు, భార్య, భర్తలు, సంతానము, గృహము ఇవన్నీ రుణానుబంధం వలన ఏర్పడుతుంటాయి. రుణము తీరగానే ఎవరి దారి వారిదే కదా, అందులకు చింత ఎలా అని ఆ సర్వజిత్ మహారాజు యొక్క సమాధానం. అప్పుడు మళ్ళీ ఆ మహానుభావుడు ఏం చేశాడంటే, ఆ మోహజిత్తు యొక్క తల్లి త్యాగమయి ఉందే, ఆ త్యాగమయి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ కుమారుడు ఈ విధంగా అడవిలో చంపబడ్డాడు, ఇదిగో రక్తంతో కూడినటువంటి బట్టలు చూడు, మీ కుమారుని బట్టలు అని చూపించినప్పుడు ఆ తల్లి యొక్క సమాధానం కూడా ఎలా ఉందంటే, మృణ్మయాని చ భాండాని అహో భాండాని మేవచ భిన్న భాండాన్ పరిత్యజ్య కాతత్ర పరిదేవన. మృణ్మయాని చ భాండాని అహో భాండాని మేవచ భిన్న భాండాన్ పరిత్యజ్య కాతత్ర పరివేదన. ఆ తల్లి అంటుంది, ఓ మహానుభావ, ఈ దేహములన్నీ మట్టి కొండలు, జీవచైతన్యం వెళ్ళిపోగానే పగిలిన కుండల వంటివి, అందులకు విచారింపనేలా అంటుంది. ఆ తల్లి యొక్క సమాధానం కూడా ఆమె పేరుకు తగినట్లుగా ఉంది. చివరికి ఆ మహానుభావుడు ఆ యువరాజు యొక్క భార్య యోగమయి ఉందే, ఆ యోగమయి దగ్గరికి వెళ్ళి విన్నవిస్తున్నాడు, అమ్మా నీ భర్త మేమున్నటువంటి ఒక ప్రాంతానికి వచ్చి వ్యాఘ్రముల వలన, సింహాల వలన, పులుల వలన చంపబడ్డాడు, ఇదిగో రక్తపు మరకలతో కూడిన బట్టలు చూడు అని చూపించాడు. అప్పుడు ఆ యోగమయి అనే ఆమె కూడా ఏమంటుందంటే, ఇదం కాష్టం నదీ తీరేన సంగమం సంయోగశ్చ వియోగశ్చ కాతత్ర పరివేదన. ఇదం కాష్టం నదీ తీరేన సంగమం సంయోగశ్చ వియోగశ్చ కాతత్ర పరివేదన. అయ్యా మహానుభావ, కొన్ని కట్టెలు నదీ ప్రవాహంలో కొట్టుకొని వచ్చి ఒక తీరములో కలుసుకుంటాయి, మళ్ళీ వెంటనే విడిపోతాయి. మా యొక్క సంయోగ వియోగము కూడా అంత మాత్రమే, అందుకు దుఃఖమేలా మహాత్మా అని ఆ యోగమయ్య కూడా ఆ మాట అంటుంది. నిజంగా వాళ్ళ కుటుంబంలో మోహజిత్ అనబడే యువరాజుకు, సర్వజిత్ అనబడే మహారాజుకు, త్యాగమై అనబడే తల్లికి, యోగమై అనబడే భార్యకు కూడా అంతటి వైరాగ్యం ఉందంటే వాళ్ళు దేహం ఉండగానే దేహభ్రాంతిని వదులుకున్న వాళ్ళని చెప్పవచ్చు. అందువలన పేరు అనేది దేహానికి ఉన్నప్పటికీ కూడా జీవుడు ఆ పేరుకు తగినటువంటి ఒక లక్షణాలు కలిగి ఉంటే అతడు తప్పకుండా మోక్ష సామ్రాజ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అందువలన ఈ జనన మరణాలన్నీ కేవలం శరీరానికే ఉన్నాయి అర్జున, ఆత్మస్వరూపానికి లేవయ్యా. ఈ శరీరాలు ముందు ఏమిగా ఉన్నాయో, తర్వాతి కాలములో ఏమిగా ఉంటాయో, ఈ మధ్యకాలములో కనిపించే అటువంటి యొక్క శరీరాలను గురించి ఇంతగా దుఃఖిస్తున్నావే అని పరమాత్మ లోకానికి సందేశాన్ని ఇస్తున్నాడు. దేహము నిత్యముగాదని మోహము తెగగోసి సిద్ధముని వర్తనుడై గేహము వెలువడు నరుడుత్సాహము జందు ముక్త సంపదననఘా అని భాగవతం చెబుతుంది. దేహము నిత్యముగాదని మోహము తెగగోసి సిద్ధముని వర్తనుడై గేహము వెలువడు నరుడుత్సాహముతో జందు ముక్తి సంపదననఘా. ఈ పద్యము
ధృతరాష్ట్ర మహారాజుకు విదురుడు విన్నవిస్తున్నటువంటి యొక్క జ్ఞాన సంబంధమైనది. ధృతరాష్ట్రుడు అందరినీ పోగొట్టుకున్నాడు, ఏకాకిగా మిగిలాడు. అప్పుడు విదురుడు ఆ ధృతరాష్ట్ర మహారాజుకు విన్నవిస్తున్నాడు, రాజా, నీవు నమ్ముకున్న వాళ్ళందరూ నీ వాళ్ళందరూ అంతరించిపోయినారు, ఇంకా నీవు ఈ లోకంలో ఉండాలని ఎందుకు అనుకుంటున్నావయ్యా? ఆ పరమాత్మ చింతన ఇకనైనా చేయవచ్చు కదా అనేటువంటి ఒక భావన కలిగిస్తూ చెబుతున్నటువంటి మాటలు. అదే ఈ దేహము నిత్యం కాదన్న సత్యం తెలుసుకొని దేహం మీద వ్యామోహం తెంచుకొని యోగ్యమైన వైరాగ్య మార్గంలో ఉత్సాహంగా ముందడుగు వేసేవాడే మోక్షలక్ష్మిని పొందగలుగుతాడు అని చెబుతున్నాడు. ఈ దేహము నిత్యం కాదని, ఈ దేహభ్రాంతిని త్యజించినవాడు, అట్లాగే యోగ్యమైన వైరాగ్య మార్గంలో ఉత్సాహంగా పయనించేవాడు మాత్రమే మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలుగుతాడు అని చెబుతున్నాడు. అందువల్ల భగవద్గీత సందేశం అంతా మనకు తెలియజేసేది ఏమిటంటే, సత్యయుద్ధం చేసి, ధర్మయుద్ధం చేసి, జ్ఞానయుద్ధం చేసి ఆ మోక్ష సామ్రాజ్యాన్ని పొందమని చెప్పేదే భగవద్గీత సందేశం. అందువలన అర్జునుడిని ముందుంచుకొని పరమాత్మ లోకానికంతటికీ అందిస్తున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన సందేశమే భగవద్గీత. అంతేగాని భగవద్గీత ఒక సామాన్యమైన పుస్తకము కాదు, అది జ్ఞాన గంగ. అట్టి జ్ఞాన గంగలో స్నాతుడైన ప్రతి ఒక్క మానవుడు సద్గతి నొంది తీరుతాడు. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.